రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి అందులోకి 1 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ తందూరి మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కసూరి మేథి, 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపిన చికెన్ని 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్రిల్ ప్యాన్ లాంటిది పెట్టేసుకొని ఆయిల్ వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అంతటిని ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిప్పుతూ ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ మొత్తం ఫ్రై అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్ అనేది గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 10 గ్లాసెస్ వరకు వాటర్ తీసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ ఉన్న బౌల్ని పెట్టేసుకొని అందులోకి తగినంత ఉప్పు, స్పైసెస్, నిమ్మరసం, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసి ఈ వాటర్ మొత్తం మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరిగేలోగా మనం బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడైతే ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. స్పైసెస్ అండి, బిర్యానీ స్పైసెస్ మన దగ్గర ఏవి ఉంటే అవి యూజ్ చేసేసుకోవడమే, అన్నీ వేయాలని కాదు. అలాగే ఒక 3 టమాటాస్ని ఈ విధంగా ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యిని కూడా తీసుకున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం తీసేసుకున్న స్పైసెస్ అన్నిటినీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా ఇందులోకే వేసేసి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. ఆనియన్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చి వాసన అనేది పోయే వరకు అడగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ ధనియా పౌడర్, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసి పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో, రైస్లో సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా చూసి వేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలాను కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. వాటర్ అయితే మరిగిపోయాయి. మనం ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి. మసాలా మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కసూరి మేథిని, పుదీనాను వేసేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ ముక్క అనేది చెదరకుండా చూసి కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్ వరకు పడుతుంది. ఇదిగోండి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసేసి విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట క్యాప్ పెట్టేసేసి.
ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసుకోవాలన్నమాట. చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే లేయర్ వేయడం కోసం ఒక ప్లేట్లోకి చికెన్ తీసి పక్కన పెట్టేసుకుంటానండి. రైస్ అయితే కుక్ అయిపోయింది, 70% వరకు కుక్ అయిపోయింది రైసు. ఇదిగోండి, నేనైతే ఇక్కడ హాఫ్ చికెన్ వరకు పక్కన ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని తీసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అంతా ఒక దగ్గర కాకుండా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. మనం పక్కకు తీసి పెట్టేసుకున్న చికెన్ కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన ఇంకొక లేయర్ రైస్ని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే నేనైతే ఇక్కడ కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫైనల్గా పుదీనాను కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం మగ్గించుకోవాలి. నేను రైస్ బిర్యానీని ఎప్పుడు డైరెక్ట్గా మగ్గనివ్వను. ఏదన్నా పాతది ప్యాన్ లాంటిది పెట్టేసేసి 10 to 15 minutes వరకు దానిపైన అలా మగ్గనిచ్చేసుకుంటాను. ఇలా పెట్టడం వల్ల బిర్యానీ అనేది అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు తందూరి బిర్యానీలోకి చిన్నది ఒక కోల్ ముక్క లాంటిది తీసేసుకొని మనం స్మోక్ అయితే ఇచ్చుకోవాలి. ఇదిగోండి, ఇలా చిన్న ప్లేట్లోకి పెట్టేసుకొని దానిపైన బొగ్గు పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి స్మోక్ అయితే ఇచ్చుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ స్మోక్ అంతా పోయిన తర్వాత ఏదైనా కాటన్ది క్లాత్ తీసేసుకొని ఈ విధంగా మనం సైడ్ నుంచి ఎయిర్ అనేది పోకోకుండా మగ్గించుకోవాలి. ఏదైనా వెయిట్ పెట్టేసి అలా పెట్టడం వల్ల రైస్ అనేది తొందరగా మగ్గిపోతుంది, బిర్యానీ రైసు. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే తందూరి చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ నేను ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే సోయా దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్, 200 గ్రాముల సోయా చంక్స్ని తీసేసుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. తరిగిన కొత్తిమీర, పుదీనా, 5 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలు చేసేసి పెట్టేసుకున్నానండి. అలాగే బిర్యానీ స్పైసెస్, 2 నుంచి 3 టమాటాలని తీసుకొని ఈ విధంగా మిక్సీకి వేసి ప్యూరీ చేసి పెట్టేసుకోవాలండి. అలాగే బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ వేసి మరిగించుకోవాలండి. ఈ వేడి వాటర్లో ఈ సోయా చంక్స్ని ఈ విధంగా కదుపుతూ 10 minutes వరకు పక్కన వదిలేసేయాలండి. ఇవి ఈ వాటర్లో సోక్ అయిపోయాయి. అందులో నుంచి తీసి మనం వేరే బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిలో 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియా పౌడర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, కసూరి మేతి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల పెరుగు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ఈ విధంగా సోయా చంక్స్ పట్టే విధంగా కలుపుకోవాలి. పైనుంచి లెమన్ అండ్ పుదీనా కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కోసం నేను ఇక్కడైతే 2 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ ఇలాయచీ, లవంగాలు, షాజీరా, రుచికి తగినంత ఉప్పు, బిర్యానీ లీవ్స్ను వేస్తున్నానండి. అలాగే నిమ్మరసాన్ని కూడా ఇందులోనే పిండేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ అండి.
ఇలా చేయడం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో బౌల్ పెట్టేసేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మనం ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఈ విధంగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులోనే వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలాను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న మిల్ మేకర్స్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చిని పుదీనాని కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ అనేటివి బాయిల్ అయిపోయాయండి. మనం నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఇందులోకి వేసుకోవాలండి. విధంగా ఒకసారి కదుపుకోవాలండి. వేసిన తర్వాత రైస్ అనేది 70 నుంచి 80% వరకు కుక్ అవ్వాలండి. ఇప్పుడు మిల్ మేకర్ని ఒకసారి మనం ఈ విధంగా కదుపుకుందామండి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ అనేటివి ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. రైస్ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి రైస్ని. ఈ మిల్ మేకర్ ఉన్న బౌల్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలండి. ఇందులోకి తగినంత ఉప్పును ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు అనేది రైస్ కుక్ అవుతున్నప్పుడే. ఇక్కడ 1/2 స్పూన్ గరం మసాలాను వేస్తున్నానండి పైనుంచి. అలాగే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది యూస్ చేశానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ మగ్గడం కోసం నేను ఇక్కడ ప్యాన్ యూస్ చేస్తున్నానండి. బిర్యానీ అనేది అడుగంటకుండా ఉండడం కోసం నేను ప్రతిసారి ప్యాన్ యూస్ చేస్తానండి. ఇప్పుడు వేడి వేడి సోయా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.